సాక్షాత్తు సీతా మహాలక్ష్మి పేరు జానకి అంటే. ఇప్పుడు ఇవన్నీ ఇంత అని చెప్పినాం కదా, ఇంతకుముందు ఎప్పుడన్నా ఈ ఈ విషయాలు మాట్లాడుకున్నారా? లేదు. ఇదే ఫస్ట్ టైం కదా మీరు వినడం? క్రిస్టియన్స్లలో మనీ సపోర్ట్ ఇస్తారు. ఎట్లా అంటే వాళ్ళ క్యాష్ లో కలుస్తూ ఉంటారు కదా, మంత్లీ ఇన్కమ్ అనేది ఇస్తూ ఉంటారు వాళ్ళకు. ఎక్కువ ఎవరు నేను చూసిన చాలా మట్టికి 300-400 వాళ్ళ పెన్షన్ రూపంలో వస్తూ ఉంటాయి. అబ్బా, అంత తక్కువ దానికి కూడా వాళ్ళు దానికి కూడా లొంగిపోతున్నారు. మన సంస్కృతి సాంప్రదాయాల గురించి ప్రతి విలేజ్లోకి వెళ్ళి చెప్తా ఉంటాము. ఇక్కడ తెలుగు మీకు అర్థమవుతుంది కదమ్మా, అందరికి తెలుగు అర్థమవుతుంది కదా. ఈ మండలం మనకు దాటిందంటే చాలామంది ఏం చేస్తున్నారు అని అంటే వాళ్ళ స్వధర్మమైన, ఇప్పుడు స్వధర్మం అంటే మన హిందూ ధర్మం అనుకోండి, లేదంటే మన బంజారా, అవునా, మన సంత్ రామరావు మహారాజ్ కానీ, లేదంటే మన సంత్ ఆయన పేరేంది సేవలాల్ మహారాజ్ కానీ, మనకి ఏదైతే మనకు సంస్కృతి సాంప్రదాయాన్ని మనకు నేర్పించారో ఆ యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని విడిచి వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే రోగాలు నయమైపోతాయనో, లేదంటే ఆర్థిక ఇబ్బందుల వల్లనో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మతాలు మారుతున్నారు. ఏ మతం మారుతున్నారు తెలుసా? కరెక్ట్గా, అవునా, క్రిస్టియన్ మతం మారిపోతున్నారు. ఇప్పుడు నాన్న వెళ్ళిగా క్రిస్టియన్ మతంలోకి పోయినంత మాత్రాన వాళ్ళకేమన్నా మంచి జరుగుతున్నదా అని అంటే జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు అని అంటే ఫస్ట్ ఏం చెప్తారనంటే, మార్చడం ఎట్లా మారుస్తారనంటే, ఫస్ట్ మీరు మా యొక్క యేసుని నమ్మితే మీకు ఫస్ట్ మంచి అవుతుందని చెప్తారు. ఫస్ట్ అంటే మంచి అవుతుంది అంటే మీకు రోగాలు అన్న పోతాయి, లేదు అని అంటే మీకు ఆర్థిక ఇబ్బందులు అన్న పోతాయి అని చెప్తారు. రెండోది, ఫస్ట్ మరి కానీ మన ఇంట్లో విగ్రహం, అవునా, లేదంటే మన సంత్ సేవలాల్ మహారాజ్దే కానీ ఫోటో ఉంటుంది, దాన్ని ఏం చేస్తారు అని అంటే ఫస్ట్ మీరు ఇంట్లో దీపం ముట్టేయడం బంద్ చేయాలి, అవునా, అది చెప్తారు. మళ్ళీ దాని తర్వాత ఏమంటారు, అమ్మ బొట్టు అనేది సైతాను, బొట్టు పెట్టుకొని రావద్దు, కుంకుమ పెట్టుకోవద్దు అని ఫస్ట్ భర్త ఉండగానే ఏం చేస్తారు, కరెక్ట్, భర్త ఉండగానే ముండ మోపిని చేసేస్తారు, అవునా. అయితే ఇక్కడ మళ్ళీ పోతాము కొన్ని ఒక 4 వారాలు 7 వారాలు చెప్తారు. 7 వారాల తర్వాత ఏం చెప్తాడు అని అంటే, అమ్మ దేవుడు నీకు పరీక్షిస్తున్నాడు కాబట్టి నువ్వు ఈ పరీక్షలు నువ్వు నెగ్గినావు అని అనుకో. ఏం చెప్తారు అంటే ఒక వాక్యం ఉంటుంది దాంట్లో, దుఃఖపడు వారు ధన్యులు వారికి పరలోక రాజ్యం కాదు, వారి ఓదార్చబడుదురు. వాళ్ళని ఏం చేస్తారంటే దుఃఖపడేవారు అంటే నువ్వు ఎంత కళ్ళకి నీళ్ళు చేస్తావో అవన్నీ నీకు పరలోకంలో దాచిపెట్టుంటాయి. ఏం చేస్తారు అని అంటే ఇంకా కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ కష్టాలు అట్లనే ఉంటాయి. ఈ కష్టాలల్లా ఒకవైపు భర్త ఏమంటాడనంటే, మనం పోయినాం కదమ్మా, పోయినా కానీ మనకు మంచిగా అయితే లేదు కదనంటే ఈ పాస్టర్ ఏమంటాడంటే, కన్న తల్లి విడిచిపెట్టిన, కన్న తండ్రి విడిచిపెట్టిన యేసుని విడిచిపెట్టాడు నీ, అవునా, యేసు నిన్ను విడిచిపెట్టాడు. నీకు పరలోకం కావాలి అని అంటే నువ్వు కన్న తల్లిని నిసబెట్టు, కన్న తండ్రిని నిసబెట్టు, లాస్ట్కి నీ భర్తను కూడా నిసబెట్టేసి అని చెప్పగానే వీళ్ళు ఇంటికి వస్తారు. నీకు నేను కావాలన్నా యేసు కావాలన్నా అని అంటే నాకు ఏసే కావాలన్నా, నాకు ఆ పాస్టర్ గాడి కావాలనగానే ఈ భర్త కోపం వస్తుంది. కోపం వచ్చేసి అవునే వాడిని ఉంచుకున్నావా అని కూడా అంటాడు. అన్నప్పుడు నాకు గట్ల అంటావా అని ఇదేం చేస్తా అంటే నిజంగానే పోయి ఇద్దరు వేరుపడిపోతారు. అప్పుడు ఒక సంసారం నాశనం అయిపోయినట్టే కదా, అవునా. ఆ పాపం ఎవరికి తగులుతుంది? వాళ్ళకి తగులుతుంది. తలగట్లేదు, నిజమే, నిజం తలగట్లేదు. కానీ ఇక్కడ ఒకవేళ పిల్లలు ఉన్నారనుకో, వాళ్ళ భవిష్యత్తు ఏంది? మీరు కరెక్ట్ పాయింట్ చెప్పారు, అవునా. ఏం చూసారు? ఒక్క నిమిషం, అక్కడే పని చేస్తారా? ఎస్సీ క్యాండిడేట్స్ ఉంటారు కదా, టూ మచ్ గా మారిపోతారు. అది ఒకసారి చెప్పండి, మీరు చెప్పండి, ఎందుకంటే మన వాళ్ళకి తెలియదు, ఇక్కడ వాళ్ళకి తెలియదు. చెప్పండి. ఎస్సీ క్యాండిడేట్లు చాలా మంది మారుతా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు ఇంకొక భవిష్యత్తు ఉండదు, భూములు ఉండవు, వాళ్ళకి ఇంకో దారి ఏమి ఉండదు. వాళ్ళకు మనీ సపోర్ట్ ఇస్తారు. వాళ్ళు క్రిస్టియన్స్లలో మనీ సపోర్ట్ ఇస్తారు. ఎట్లా అంటే వాళ్ళ క్యాష్ లో కలుస్తూ ఉంటారు కదా, మంత్లీ ఇన్కమ్ అనేది ఇస్తూ ఉంటారు వాళ్ళకు. ఎక్కువ ఎవరు నేను చూసిన చాలా మట్టికి 300-400 వాళ్ళ పెన్షన్ రూపంలో వస్తూ ఉంటాయి. అబ్బా, అంత తక్కువ దానికి కూడా వాళ్ళు దానికి కూడా లొంగిపోతున్నారు. కరెక్ట్ గా చెప్పారు. అది అయితే ఎందుకంటే ఉన్నోళ్ళకు భూములు మస్తున్నాయి. ఇప్పుడు నాయుడులు ఉన్నారు, రెడ్డిస్ ఉన్నారు, వాళ్ళకు కొన్ని దగ్గర 100 ఎకరాలు ఉన్నాయి. వీళ్ళ దగ్గర రూపాయి ఎకరాలు లేవు, రూపాయి సంపాదించడానికి కూడా లేదు. వాళ్ళకి అలాంటప్పుడు వాళ్ళు మారిపోతారు, మారుతుర్రు. అది అయితే సతీష్ గారు చెప్పినట్టు ఉన్న వాళ్ళకు డబ్బులు ఉంటున్నాయి, కానీ ఆ డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఇప్పుడు కొన్ని ఊర్లలో అమ్మవార్లు ఉంటారు, అవునా, వాటికి ధూపదీప నైవేద్యాలు కూడా ఉన్నాయి, అవునా. కానీ ఒక మనిషి
చెప్పినట్టు మతం మారిన తర్వాత అతను ఏం చేస్తాడు అని అంటే దశమ భాగం అని చెప్పి, అంటే ఒక 1000 రూపాయలు సంపాదిస్తే దాంట్లోకించి 100 రూపాయలు తీసి పాస్టర్కి ఇస్తాడు కదా. ఇది నిజమా కదా? 1,00,000 రూపాయలు సంపాదిస్తే ఆయన ఖచ్చితంగా 10,000 రూపాయలు పాస్టర్కి ఇస్తాడు. మరి మన నారాయణ మహారాజు ఉన్నాడు, అవునా? నేను నా భార్య ఏడికి వచ్చిన తర్వాత మైక్లో ఎంతో రెండు తెలుసా, ఊరందరు రండి వచ్చి కూర్చోండి, కొన్ని మంచి విషయాలు చెప్తారు మీకోసం, వేరే వాళ్ళు వచ్చిర్రు అని అంటే ఒక 10 మంది కూడా రాలేదు. అదే పాస్టర్ ఉన్నాడు అనుకో, మీరు చెప్పినట్టు పాస్టర్ రాకముందే వీళ్ళందరూ వచ్చి కూర్చుంటారు. అందరు రాకున్నా వయసులో ఉన్న అమ్మాయిలు ఫస్ట్ వస్తారు. ఒకసారి చూపించు, ఎవరు రాకపోయినా అన్ని వయసులో ఉన్న అమ్మాయిలు 99% వస్తారు అక్కడికి. అది కరెక్టే, ఇది నిజమే. వాళ్ళకు మత పిచ్చి అనేది ఈజీగా పంపించేస్తారు వాళ్ళ మెదడులోకి. అది నేను చూసాను చాలా మట్టుకి. సో ఇక్కడ మనకు సతీష్ గారు చెప్పినట్టుగా అతని ఎక్స్పీరియన్స్, అతని అనుభవం చెప్తున్నాడు. మా యొక్క అదృష్టం ఏంది అని అంటే, మాకు ఇప్పుడు నారాయణ మహారాజ్ లాంటి వాళ్ళు కానీ, మేమందరం ఒక సాధు సంతకు, అంటే మేము ఒక వర్గానికి చెందిన వాళ్ళం మేము అనుకుంటాము. ఈ యొక్క బంజారా జాతిని కానీ మన హిందూ జాతిని కానీ మేము దారి తప్పకుండా ఉండడానికి మా వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అమ్మ ఇప్పుడు ఇంత విషయం మాట్లాడి, నీ పేరేందమ్మా? నీ పేరు జానకి. అమ్మ జానకి, ఎవరి పేరు అది? సాక్షాత్తు సీతా మహాలక్ష్మి పేరు జానకి అంటే. ఇప్పుడు ఇవన్నీ ఇంత అని చెప్పినాం కదా, ఇంతకుముందు ఎప్పుడన్నా ఈ విషయాలు మాట్లాడుకున్నారా? లేదు, ఇదే ఫస్ట్ టైం కదా మీరు వినడము. ఇప్పుడు సతీష్ గారు అంటే ఇప్పుడు ఎందుకు వెళ్ళింది, మేము రావడం వల్ల సతీష్ గారికి ఆంధ్రలో ఇవంతా జరుగుతుందని చెప్పడం వల్ల మీకు తెలిసింది. లేకపోతే వీళ్ళే కనుక ఇక్కడ లేకపోతే ఎప్పుడైనా కానీ పాస్టర్లు అనేటోళ్ళు వచ్చి మనల్ని మతం మార్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన దేవుళ్ళకు మనమే మన దేవుళ్ళకి మనకే సైతాన్లను చెప్పే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చాలామంది అట్లా మారిపోయి, అమ్మ అది మన సంస్కృతి కాదు, అది మన సాంప్రదాయం కాదు, అది ఎక్కడో అది ఇజ్రాయెల్లో పుట్టాడు వాడి జాతి మనుషులే చంపేసిర్రు. వాడి జాతి మనుషులే అమ్మ ఆయన్ని చంపేసిర్రు. అట్లాంటి మన దేశం కానీ దేవుడిని తీసుకొచ్చి మన దేవుడిని ఎట్లా అంటున్నావు అని చెప్పినా కానీ వాళ్ళకి అర్థమైతే లేదు. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఉన్నాడు, అవునా? శ్రీకృష్ణుడు ఎక్కడ పుట్టిండంటే బృందావనంలో పుట్టిండు. బృందావనం పోతే ప్రతి ఒక్కళ్ళు శ్రీకృష్ణుడు లెక్క రాధే రాధే అంటారు, అవునా? అదేవిధంగా అయోధ్యలో రాముడు పుట్టిండు, అక్కడికి వెళ్ళినా కానీ రాముడు పుట్టిండని చెప్తారు. కానీ మనం ఇస్రాయేల్ దేశంకి వెళ్ళి యేసు అనేవాడు పుట్టిండట ఇక్కడ అంటే మీ యొక్క రాజోట అంటే ఆడు మాకు రాజింది వాడు ఉగ్రవాది అని అప్పట్లోనే మా తాత ముత్తాతలు చంపేసిర్రు. అరే మీ యొక్క భారతదేశం వాళ్ళు పిచ్చోళ్ళు రా అన్ని మా ఊరిని తీసుకెళ్ళి మీ నెత్తి మీద పెట్టుకొని దేవుడిని పూజిస్తున్నారు అని చెప్పేసి. ఈ విషయాలు మీకు తెలుసా అమ్మ? తెలివై. కాబట్టి ఇప్పుడు మేము వచ్చి మీకు చెప్పడం వల్ల మీకు కొంచెం అవగాహన వచ్చేసింది. కాబట్టి నెక్స్ట్ టైం ఎవరన్నా వచ్చి ఇట్లా పాస్టర్స్ క్రిస్టియన్స్ వచ్చినా కానీ మీరేం చెప్తారు? ఇప్పుడు ఎవరైనా కానీ బైబిల్ పట్టుకుని వస్తారమ్మా, నా దేవుడే గొప్ప అని వస్తారు. అప్పుడు నా దేవుడే గొప్ప, మీకు అన్ని మంచి చేస్తాడంటే అప్పుడు మీరు ఏం సమాధానం చెప్తారు చెప్పండి? అప్పుడు మీరు మా దేవుడే మాకు గొప్ప, మాకు తాత ముత్తాతల నుంచి వచ్చిన దేవుడే మాకున్నాడు అని మీరు కూడా చెప్పాలి. సరేనమ్మా? అందరు ఒకసారి చెప్పండి, సంత శ్రీ సేవాలాల్ మహారాజ్ కి, అమ్మ భవానికి, రామరావు మహారాజ్ కి. సరేనమ్మా? మనం ఉంటారమ్మా.